సంక్రాంతి పండుగ వస్తుందంటే అందరూ సంబరాలు జరుపుకుంటారు. సంక్రాంతి పండుగలో ప్రధానంగా రంగురంగుల గాలిపటాలు తప్పనిసరిగా ఎగరవేసి ఆనందిస్తారు. కానీ గాలిపటాలు ఎగరవేసేందుకు వాడే మాంజా ఇప్పుడు ప్రాణాంతకంగా మారింది. నిషేధం విధించినప్పటికీ చైనా మాంజా వాడకంతో మనుషులతో పాటు మూగ జీవులకు సైతం శాపంగా మారింది. వాహనాలపై వెళ్లే వారికి మాంజా చుట్టుకోవడంతో గాయాలవుతున్నాయి. ఇక అదేవిధంగా మాంజా కారణంగా పక్షులు సైతం మరణిస్తున్నాయి. ఇక ఈ నేపథ్యంలోనే కాలపత్తుల్లో వెస్ట్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులు మాంజా అమ్ముతున్న ఓ యువకుడిని అదుపులోకి తీసుకొని భారీగా నిషేధిత చైనా మాంజా స్వాధీనం చేసుకున్నారు. అయితే నగరంలో ఎక్కడ మాంజా వినియోగం జరగకుండా పోలీసులు శాయశక్తిలా దీన్ని అరికట్టడానికి కృషి చేస్తున్నారు. చైనీస్ మాంజా గురించి ఒక మంచి ఆపరేషన్ చేశారు. ఇది ఆపరేషన్ లో 345 బ్యాండ్ చైనీస్ మాంజా బోబిన్స్ అది థ్రెడ్ సీజింగ్ జరిగింది. ఇదిలో ఇంపార్టెంట్ పర్సన్ అంటే ఒక పర్సన్ సెల్లర్ సాజేబ్ గారు సేలింగ్ చేస్తున్నారు. సాజేబ్ గారు పొజిషన్ నుంచి 345 బ్యాండ్ చైనీస్ థ్రెడ్, ఇది చైనీస్ మాంజా, వేరియర్ నేమ్ చెప్తే కిల్లర్ మాంజా, ఇంకా వేరియర్ నేమ్ చెప్తే అది మౌత్ కా ధాగా, ఇది చెప్తున్నారు. ఇది చాలా డేంజరస్. ఇది కైట్ ఫ్లయింగ్ గురించి ఇది యూజ్ చేస్తున్నారు. మొత్తం మన హైదరాబాద్లో ఇతర డిఫరెంట్ సిటీ, ఇండియా సిటీలో కూడా యూజ్ చేస్తున్నారు. సో డోంట్ సెల్, డోంట్ ఫ్లై అండ్ డోంట్ పర్చేస్ చైనీస్ మాంజా. చైనీస్ మాంజా గురించి ఒక మంచి ఆపరేషన్ చేశారు. ఇది ఆపరేషన్లో 345 బ్యాండ్ చైనీస్ మాంజా బోబిన్స్ అది థ్రెడ్ సీజింగ్ జరిగింది. ఇదిలో